మీకు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళతో కానీ ఇదే కాళేశ్వరం చలి మిషన్ భగీరథ ద్వారా మీ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్ళతో కానీ ఈ కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలిసి కేసీఆర్ గారి కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా కూడా మీ పాపం తొలగదు. అంత పాపానికి మీరు ఉడగట్టింది. ఇది కేసీఆర్ గారి మీద చేసినటువంటి కుట్ర కాదు, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణకు జీవనాధారము, జీవనాడి అయినటువంటి కాళేశ్వరం మీద చేసినటువంటి కుట్ర, తెలంగాణ తత్వం మీద చేసినటువంటి కుట్రగా ఈరోజు ప్రజలందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. పెడతారు కావచ్చు, మీరు సిబిఐని పెడతారు కావచ్చు, ఇంకోటి పెడతారు కావచ్చు. తప్పు చేయలేదు కాబట్టి న్యాయపరంగా తప్పకుండా ఎదుర్కొంటాం. అబద్ధం గడప దాటేలోపు అబద్ధము నిజము గడప దాటేలోపు మొత్తము మీరు ఏ రకంగానైతే మొత్తం అబద్ధాలు ప్రచారం చేసిందో తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం. నిజం అనేది నిలకడగా తేలుతుంది, నిజం నిటారుగా నిలబడుతుంది, 100% సత్యమే జయిస్తుంది, ధర్మం జయిస్తుంది. దీన్ని గమనించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాం. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఇది కేవలం కక్షపూరితమైనటువంటిదే. ఆ రోజు తెలంగాణ బీడు పడితే దాన్ని పచ్చగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. కేవలం కక్షపూరితమైనటువంటి ప్రేరేపితమైనటువంటి రాజకీయాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు, తెలంగాణ రైతులకు మంచిది కాదు, తెలంగాణ రైతుల కడుపు కొట్టడం మంచిది కాదని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నా, అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఒక్కసారి మీరు కాళేశ్వరం విజిట్ చేయండి. ఒక్క రిపోర్టు బయటకు రాగానే కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు కూడా పుంకాలుగా ఈరోజు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు కాళేశ్వరం విజిట్ చేయండి. కట్టినటువంటి బరాజులను, సెటప్ చేసినటువంటి పంప్ హౌస్లను, నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్లను, కాలువలను, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ను ఒక్కసారి విజిట్ చేయండి. 3-4 రోజులు పోతుంది కావచ్చు, కానీ వాస్తవం మీకు బోధపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తోడళ్ళ గుంపంతా కలిసి మొత్తం జీవితాన్ని పణంగా పెట్టినా కూడా జీవితకాలంలో ఇలాంటి ప్రాజెక్టును వాళ్ళు కట్టలేరు. వాస్తవం, కాళేశ్వరం మీద మాకు కూడా అపోహలు ఉండే, అనేక అనుమానాలు ఉండే. ఎందుకు కట్టేళ్ళు, ఇది ఒక మేడిగడ్డేనా, ఇంకేమైనా జరిగిందా అనేటువంటి అనుమానం మాకు కూడా ఉండే. కానీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసిన తర్వాత అన్ని అపోహలు తొలగిపోయినాయి, అన్ని అనుమానాలు నివృత్తి అయినాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చూడనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా కోరుతున్నా, ఒక 3-4 రోజులు మీరు ఒక టూర్ పెట్టుకోండి. టూర్ పెట్టుకుంటే మొత్తం చూస్తే మనం వాస్తవాలు ప్రజలకు వివరించగలుగుతాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ తత్వం కూడా బోధపడుతుంది. దేనికోసం కొట్టాడండి కేసీఆర్ గారు, ఆ తెలంగాణ తీసుకొచ్చి ఏ రకంగా ఈ పంట పొలాలను పచ్చబడేసిండో కూడా వాళ్ళకి తత్వం బోధపడుతుంది. మేము కేవలం ఈ ప్రాజెక్టులే చూడలే, ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పంట పొలాల్లో పనిచేస్తున్నట్టు రైతులను కలిసినాం. మేము అక్కడ స్థానికులతో చర్చ చేసినాం. మేము అడిగినాం నిజంగా ఇది మీకు ఉపయోగపడ్డదా, అంతకుముందు ఎట్లా ఉండే ఈ ఊర్లు, ఇప్పుడు ఎట్లా బాగుపడ్డాయి, నిజంగా బాగుపడ్డాయా, ఏమైనా నష్టం జరిగిందా అంటే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ వచ్చినాక బీడుపడ్డటువంటి మా భూములు పచ్చబడ్డాయి, 800 ఫీట్ల లోతు బోరేసినా కూడా మాకు నీళ్ళు పడకపోయేది. కానీ ఈరోజు బోర్లు పడుతున్నాయి, కాలువల నుంచి నీళ్ళు వస్తున్నాయి, వాగులలో నీళ్ళు వస్తున్నాయి, మంచిగా అద్భుతంగా 2 పంటలు తీస్తానం మేము అని చెప్పి రైతులు మాట్లాడడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఉన్నాయి, చాలామంది రైతులతో మేము మాట్లాడింది కూడా ఉన్నది. చాలా లెందీగా ఉందని చెప్పి కేవలం కొన్ని కీ కాంపోనెంట్స్ మాత్రమే మేము చూపేటటువంటి ప్రయత్నం చేసినాం. దీనికి సంబంధించినటువంటి అన్ని వీడియోలు కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా, మా సోషల్ మీడియా ద్వారా కూడా మేము ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇకనైనా మానుకోవాలి. ఈరోజు కోర్టులు ఏం చెప్తున్నాయో కూడా గమనించాలా. ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ ఏదైతుందో, విచారణ జరిగేంత వరకు చర్యలు చేపట్టేటువంటి రూలింగు, ఇది మా బీఆర్ఎస్ వాదనను సమర్థించేటువంటి ఒక రూలింగ్గా ఈరోజు చూడాలి. ఎందుకంటే మేమేం చెప్తున్నాము, ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అంతా ట్రాష్ రిపోర్టు, దాంట్లో వాస్తవాలు లేవు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రిపోర్టును వాళ్ళు రాసిచ్చిపోయిందని చెప్పి మేము వాదించినాము. కాబట్టి దీని ఆధారంగా తీసుకున్నటువంటి చర్యలు చెల్లవని చెప్పి మేము వాదించినాము.
దాన్ని ఈరోజు కోర్టు సమర్థించి మరి ఈరోజు వ్యాఖ్య చేసింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 చెంపలు వేసుకుంటే వాళ్ళ పాపం తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నా. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. థ్యాంక్ యూ. కాళేశ్వరం మీద సృష్టిస్తున్నటువంటి